సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 73వ సర్గము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవములు. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే సూర్యుడైన యుధాజిత్ అక్కడికి ఇచ్చేశాడు. అతడు కేకయరాజు పుత్రుడు, భరతునకు స్వయముగా మేనమామ. అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి తర్వాత ఇలా అన్నాడు: ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాదరములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశము వాడవైన ఓ రాజేంద్ర, నా మేనల్లుడగు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలా నగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసింది. నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలెను అను ఆరాటముతో నేను రెక్కలు కట్టుకొని వచ్చి ఇక్కడ వాలితిని. తరువాత దశరథ మహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములను నేర్పి గౌరవించెను. తరువాత దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలముననే లేచి విద్యుక్త కర్మలను ఆచరించారు. తరువాత ఋషీశ్వరులను వెంటబెట్టుకుని వివాహ మహోత్సవశాలకు చేరారు. తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో కూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకున్నారు. తరువాత వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలబడ్డారు. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇలా అన్నాడు: ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొని తన పుత్రులతో కూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురు చూస్తున్నారు. దానము చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారముతో పూనుకొనినప్పుడే సకల కార్యములను సిద్ధించును. కనుక ఉత్తమోత్తమములైన వైవాహిక కార్యక్రమములన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞా ధర్మమును ఆచరింపుము. మహానుభావుడైన వశిష్ఠుడు ఇలా చెప్పగా సౌజన్యమూర్తియు మహాతేజస్వియు పరమధర్మజ్ఞుడును అయిన జనకుడు ఇలా జవాబు చెప్పాడు: ఓ మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించెడువాడు ఎవ్వరునూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యముగానే భావించండి. స్వగృహమున సంకోచమేలా? నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములనన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరి ఉన్నారు. వారందరూ వెలుగులను విరజిమ్ముచున్న అగ్నిజ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సర్వసన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షిస్తూ వేదిక కడ నిలిచి ఉన్నాను. ఎట్టి ఆటంకములను లేకుండానట్లుగా జాగు చేయక సర్వకార్యములను నెరవేర్చుడు. జనకుని ఆదరవచనములను విన్న తరువాత దశరథుడు తన కుమారులను ఋషులనందరినీ వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. తరువాత విదేహ ప్రభువు వశిష్ఠునితోటి ఇలా అన్నారు: ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి, ఋషులందరితో కూడి వివాహ కృత్యములను అన్నింటినీ జరిపించండి. ఓ ప్రభు, సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహించండి. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకొని వివాహ మండపము మధ్య విద్యుక్తముగా వేదికను నిర్మించారు. ఇంకను ఆ వేదిక చుట్టూను సుగంధ సుమములతో అలంకరించారు. బంగారు పాలికలను, యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను, నవధాన్యముల మొలకలతో ఒప్పుచున్న మూకుళ్లను, ధూపములతో కూడిన ధూపపాత్రలను అక్కడ ఉంచారు. శంఖాకారములలో ఉన్న పాత్రలను, శృక్స్రువములను, అర్ఘ్యజలములతో నిండిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారముగా ఉపయుక్తములకు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరిచారు. విద్యుక్తముగా మంత్రములను చదువుతూ సమానములకు దర్భలను వేదికపై పరిచారు. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకొని రాగా
పూజ్యుడును మహాతేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వ్రేల్చారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టము. అంతటి జనక మహారాజు సర్వాలంకార శోభితయ్యున్న సీతాదేవిని తీసుకొని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునకు ఎదురుగా కూర్చుండబెట్టారు. తరువాత కౌసల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతోటి ఇలా అన్నారు: సౌందర్య రాశి సౌకుమార్య నిధి లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ. మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థకామముల పురుషార్థముల ఆచరణలోనూ కష్టసుఖములలోనూ సర్వదా ఈమె నీకు తోడుగా ఉండును. విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము అనర్పుము, నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. సర్వసౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రత శిరోమణి. నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానమును చేశాను. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను ఋషీశ్వరులను బాగు అని ప్రశంసావచనములను పలికారు. దేవదుందుభులు మారుమ్రోగాయి. అద్భుతముగా పూలవానలు కురిసి చూసేవారికి కనువిందు గావించాయి. ఇట్లు మంత్రోదకపూర్వకముగా సీతాదేవిని కన్యాదానమునర్చిన తరువాత జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోతూ ఇలా అన్నాడు: ఓ లక్ష్మణ, ఇటురమ్ము. నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానం చేయదలిచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము, నీకు శుభమగుగాక. ఇట్లు పలికిన తరువాత జనకుడు భరతునితో, ఓ రఘునందన భరత, మాండవిని పాణిగ్రహణ పూర్వకముగా స్వీకరింపుము అని చెప్పాను. తరువాత ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణ పూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుస్థ వంశజులారా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, శాంత స్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠానియమజీవులు మీరందరూ మీ వధువులను గూడి హాయిగా ఉండండి. జనకుడు మంత్రపూత జలములతో సీత ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానములు చేశాను. జనకుని ఆశీస్సులతో కుశధ్వజుడు మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానమునర్చెను. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ వధువుల కరగ్రహణములను గావించారు. మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ వధువులతో కూడి అగ్నిగిని వేదికకును జనక మహారాజునకును ఋషులందరికీ ప్రదక్షిణపూర్వకముగా ప్రణతులను నర్చారు. తరువాత శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురును తమ వధువులైన సీత ఊర్మిళ మాండవి శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహిస్తూ ఉండగా అంతరిక్షము నుండి కనుల పండువుగా పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుభులు మ్రోగెను. వీణ వేణు మృదంగ తాళములతో మధుర గీతములు వీణుల విందు గావించెను. అప్సరసలు గుంపులుగా కూడి నృత్యములు చేశారు. గంధర్వులు కమ్మగా గానములు చేశారు. రఘువంశరాజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగాయి. ఈ విధంగా తూర్యాది మంగళవాద్యములు మ్రోగుతూ ఉండగా నృత్యగీత వాద్యధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించారు. వివాహ కార్యక్రమములను నెరవేర్చారు. తరువాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ వధువులతో కూడి విడిది గృహములకు చేరారు. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహదానందముతో తనివి తీరా చూస్తూ ఋషులతోటి బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరారు. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 73వ సర్గము సంపూర్ణం. శుభం.